హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ వైబ్ తెలుగు. ప్రీవియస్గా మన షార్ట్ వీడియోస్లో చూపించిన 4 డ్రెస్ మెటీరియల్స్ని నేను డిజైన్ చేస్తాను అని చెప్పాను కదా, డైలీ వేర్ ఫ్రాక్స్ లాగా. వాటిలో పింక్ ఫ్రాక్ని 6 ప్యానల్ ఫ్రాక్గా డిజైన్ చేశాను. సో వీడియోకి అయితే కమెంట్ వచ్చిందండి, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేయమని. థ్యాంక్స్ ఫర్ యువర్ కమెంట్ అండి. మీకోసమే కటింగ్ వీడియో అయితే షూట్ చేశాను. ఇక్కడ చూపించిన విధంగా 4 ఫోల్డ్స్లో డ్రెస్ మెటీరియల్ని మనం అయితే ఫోల్డ్ చేసుకోవాలండి. నార్మల్గా స్ట్రైట్ కట్ టాప్కి ఎలా అయితే మనం ఫోల్డ్ చేసుకుంటామో 4 ఫోల్డ్స్ అలానే ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ మన వైపుకి ఆపోజిట్ సైడ్లో ఓపెన్స్ ఉంటాయి. చూపించిన విధంగా నెక్కి 3.75 ఇంచెస్, ఇంకా 16 ఇంచెస్ వరకు అలానే 3.75 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అండ్ కింద టాప్ లూజ్ వచ్చేసరికి డ్రెస్ మెటీరియల్ ఎంత విడుతుందో చూసుకొని హాఫ్ వరకు మనం మార్క్ చేసుకొని అక్కడ వరకు క్రాస్గా లైన్ అయితే గీసుకోవాలి. చూపించిన విధంగా 16 ఇంచెస్ లైన్ని హాఫ్ విడ్త్ లైన్ని కలుపుకోవాలి. మార్క్ చేసిన విధంగానే కట్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి మిడిల్ ప్యానల్స్ అండి, ఫ్రంట్ అండ్ బ్యాక్ మిడిల్ వస్తాయి ఆ ప్యానల్స్ వచ్చేసరికి. ఇక్కడ చూపించిన విధంగా డ్రెస్ మెటీరియల్ని మిగిలిన క్లాత్ని రివర్స్ చేసుకోవాలి. ఆపోజిట్ సైడ్లో వేసుకున్నాం మనం. ఇప్పుడు చూసుకోండి, అక్కడ ఒక ఫోల్డ్ వస్తుంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేసేసుకోవాలి. ఈ ఫ్యాబ్రిక్ని మనం ఫస్ట్ కట్ చేసుకున్న ప్యానల్ మీద ఒక ½ ఇంచెస్ ఖర్చులకి స్టిచ్ చేస్తాం కదా మనం, అక్కడ వరకు ½ ఇంచ్ వరకు దాని మీద ఓవర్లాప్గా వేసుకొని పిన్స్ అయితే పెట్టుకోవాలి. మా దగ్గర అయితే అవి పెట్టే నీడిల్స్ ఉంటాయి కదా, సెక్యూర్ చేసే పిన్స్, అవి లేవండి. సో సేఫ్టీ పిన్స్ అయితే పెట్టి మేము కవర్ చేస్తున్నాం. చూడండి, ఇలా సేఫ్టీ పిన్స్ పెట్టి సెక్యూర్ చేస్తే మనకి ఫ్యాబ్రిక్ అనేది కదలకుండా మనం మెజర్ చేసుకోవడానికి చాలా ఈజీగా వస్తుంది. ఇక్కడ నుంచి బాడీ పార్ట్ మార్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. చూడండి చాలా జాగ్రత్తగా. షోల్డర్ విడ్త్ వచ్చేసరికి 7 ఇంచెస్, ఇంకా డౌన్ కూడా 7 ఇంచెస్ మార్క్ చేసుకొని ఆర్మ్ డౌన్ అలా స్క్వేర్గా డ్రా చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ స్లీవ్స్ వచ్చేసరికి నేను 9.5 ఇంచెస్ మార్క్ చేశాను అండ్ 2 ఇంచెస్ ఖర్చు యాడ్ చేశాను. చూడండి, 14 ఇంచెస్ దగ్గర మనం వేస్ట్ మార్కింగ్ అయితే చేయాలి. వేస్ట్కి వచ్చేసరికి నేను 8.5 ఇంచెస్ మార్క్ చేశాను అండ్ హిప్ లూజ్ వచ్చేసరికి 11 ఇంచెస్ మార్క్ చేశాను. ఇది డైలీ వేర్ ఫ్రాక్ కాబట్టి కొంచెం లూజ్గానే ఉండాలి కాబట్టి నేనైతే ఇలా మార్క్ చేసుకున్నాను. మీ యాక్చువల్ మెజర్మెంట్స్కి తగ్గట్లుగా మీరైతే మార్క్ చేసుకోండి. బాడీ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయింది ఇక్కడితో. ఇంకా లాస్ట్ వరకు ఎంతైతే విడ్త్ వస్తుందో లాస్ట్ వరకు అంత విడ్త్కు మార్క్ చేసేసుకోండి. క్రాస్గా లైన్ వచ్చేసి ఇది వచ్చేసి ఏ లైన్ టాప్ లాగా ఉంటుంది. మార్క్ చేసిన విధంగానే కట్ చేసుకోవాలి. కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఈ కటింగ్ అనేది చాలా ఈజీగానే ఉంటుంది. అండ్ నేనైతే ఫ్రంట్ కోసం ఒక 1 ఇంచ్ లోపలికి మార్క్ చేసి ఆర్మ్ హోల్ అయితే డ్రా చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ బ్యాక్ది మొత్తం కలిపి కట్ చేసుకోవాలి 4 ఫోల్డ్స్లో. అండ్ తర్వాత మనం విడదీస్తాం కదా స్టిచ్ చేసేటప్పుడు, అప్పుడైతే లోపలికి మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ ఒకటి వచ్చేసి అండ్ కింద అన్ఈవెన్గా వచ్చింది కదా మనకి, అది కొంచెం సరి చేసుకొని చూసుకొని ఒక 2 ఇంచెస్ పైకి మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. రౌండ్ అనేది ఈజీగా వస్తుంది. ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ కోసం మార్క్ చేస్తున్నాను. చూడండి, మిగిలిన ఫ్యాబ్రిక్తోనే నేను హ్యాండ్స్ అడ్జస్ట్ చేస్తున్నాను. షార్ట్ హ్యాండ్స్ అయితే వస్తాయి, లాంగ్ హ్యాండ్స్ అయితే రావు దీనికి. నేను హ్యాండ్కి పైన చిన్న పఫ్ ఇద్దాం అనుకుంటున్నాను. సో 7 ఇంచెస్ లెంత్ అయితే పెట్టాను హ్యాండ్స్. అలా పఫ్ ఇచ్చినప్పుడు కొంచెం లెంత్ ఎక్కువ పెట్టుకుంటే హ్యాండ్స్ మరీ షార్ట్ అవ్వకుండా మీడియం లెంత్లో వస్తాయి. ఇక్కడ చూపించిన విధంగా 11 ఇంచెస్ అయితే తీసుకున్నాను విడ్త్. 3.5 ఇంచెస్ అయితే డౌన్ మార్క్ చేసుకుని చూపించిన విధంగా క్రాస్గా లైన్ వేసుకుంటే మనకి ఈజీగా హ్యాండ్స్ అయితే మార్క్ చేసుకోవచ్చు. కరెక్ట్గా వస్తుందండి షేప్. మార్క్ చేసిన విధంగా హ్యాండ్స్ని అయితే కట్ చేసుకోవాలి. కింద అన్ఈవెన్గా ఉన్న పార్ట్స్ని కూడా సరి చేసుకొని ఈవెన్గా కట్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ లోతు తీస్తున్నాను నేను. ఒక ½ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని ఎస్ షేప్లో కట్ చేసుకోవాలండి. ఇది డైలీ వేర్ ఫ్రాకే కాబట్టి నేనైతే నార్మల్గా కట్ చేశాను. మీకు ఎప్పుడైనా చూపిస్తాను ఒక షార్ట్ వీడియోలో హ్యాండ్స్ని పర్ఫెక్ట్ మెజర్మెంట్తో ఎలా కట్ చేసుకోవాలి అనేది. ఇక్కడ మా చెల్లి అయితే స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తుంది. చూడండి, మనం సెక్యూర్ చేసుకున్న పిన్స్ అన్ని తీసేసుకొని స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం కింద వేసి చూపిస్తున్నాను. చూడండి, మనం ఎలా జాయిన్ చేసుకోవాలో ఈ ఫ్రాక్ని. అక్కడ 6 ప్యానల్స్ వచ్చాయి చూడండి, అవి 3 ఫ్రంట్ వైపుకి అండ్ 3 బ్యాక్ వైపుకి ఉన్నాయి. 3 మనం చూపించిన విధంగా స్ట్రైట్గా జాయిన్ చేసుకోవాలి కట్ చేసిన విధంగా. చూడండి, ఇక్కడ ఈ ఫ్రాక్కి మనం నెక్స్ అయితే ముందే కట్ చేసుకోమండి, ఎందుకంటే ఈ పక్కన జాయింట్స్ వస్తాయి కదా, ఆ జాయింట్స్ చేసిన తర్వాత మనం నెక్ కట్ చేసుకుంటే చాలా నీట్గా వేయచ్చు నెక్ని. చూపించిన విధంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు జాయిన్ చేసిన తర్వాత చూస్తే ఇలా ఉంది. చూడండి, ఒక ప్యానల్ అయితే అటాచ్ చేస్తాం మనం. ఇప్పుడు నెక్స్ట్ ప్యానల్ కూడా అటాచ్ చేసేస్తున్నాము.
ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ అయితే రెడీ అయిపోయాయి చూడండి. ఒకదాని మీద ఒకటి వేసేసుకొని షోల్డర్ లెంత్ ఇవన్నీ చూసుకొని నెక్స్ట్ కట్ చేసుకోవాలి. వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ రెడీ అయిన తర్వాత చూపిస్తున్నాము చూడండి. ఇలా అయితే రెడీ అవుతాయి. ఇందాక ఫస్ట్ మనం మార్క్ చేసుకున్నప్పుడు హ్యాండ్ ఫ్రంట్ సైడ్ లోత్ తీసుకున్నాం కదా ఆర్మ్ హోల్ది, అది ఇప్పుడైతే మనం కట్ చేసుకోవాలండి. అన్నీ అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది కరెక్ట్గా. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డ్రా చేసుకోవాలండి. వేరే సెపరేట్ ఫ్యాబ్రిక్ తీసుకొని నేను నెక్స్ అయితే డ్రా చేస్తున్నాను, ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్. అది వచ్చేసి మధ్యలో జాయింట్ వస్తుందండి. సో దానికి ఒక 1/2 ఇంచ్ వదిలేసి 3.5 ఇంచెస్ నెక్ విడ్త్ అయితే డ్రా చేసి కింద కూడా 3.5 ఇంచెస్ మార్క్ చేశాను చూడండి. 6 ఇంచెస్ అయితే నెక్ డ్రా చేస్తున్నాను నేను. ఫ్రంట్ నెక్ ఇది 3 పాయింట్ నెక్ అయితే యూజ్ చేశాను. చూపించిన విధంగా మీరు కూడా 3 పాయింట్ నెక్ యూజ్ చేస్తే ఇదే విధంగా మార్క్ చేసుకోవాలి మీ మెజర్మెంట్స్ని బట్టి. ఇక్కడ మనం ఫ్రాక్కి లైనింగ్ అనేది ఏమీ అటాచ్ చేయట్లేదు కాబట్టి ఇలా మనం సెపరేట్ ఫ్యాబ్రిక్ తీసుకొని నెక్స్ కట్ చేసుకొని అటాచ్ చేసుకోవాలండి. ఇలా వేస్తే చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ చూడండి నెక్ విడ్త్ అనేది సరిపోతుందా లేదా అనేది ఫ్రంట్ పార్ట్ మీద వేసి చెక్ చేసుకోవాలి ఒకసారి. ఇంకా బ్యాక్ నెక్ని కట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి బ్యాక్ వచ్చేసి హై నెక్ ఇస్తున్నానండి నేను. సేమ్ షోల్డర్ విడ్త్ వచ్చేసి 3.5 ఇంచెస్, 2.5 ఇంచెస్ అయితే మార్క్ చేశాను. రౌండ్ నెక్ హై నెక్ విత్ రౌండ్ బ్యాక్ వచ్చేసి. మన ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ పీసెస్ అయితే రెడీ అయ్యాయి ఇక్కడితో. ఇప్పుడు మనం అటాచ్ చేసేసుకోవడమే మెయిన్ ఫ్యాబ్రిక్కి ఈ నెక్స్ ఒకటి నీట్గా వేసేస్తే ఫ్రాక్ నీట్గానే వస్తుందండి ఆటోమేటిక్గా. ఈ ఫ్రాక్ని డ్రెస్ మెటీరియల్పై ఎలా మార్క్ చేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి అనేది నీట్గా చూపించానండి. ఎవ్రీ స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను. స్టిచ్చింగ్ వరకు ఎక్కడైతే హార్డ్ పార్ట్స్ ఉంటాయో అవి వరకు చూపించాను. ఏదైనా ఫ్రాక్ మోడల్ చూపిస్తే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ అడుగుతున్నారండి. బట్ ఎడిట్ చేయడానికి అయితే చాలా టైం పడుతుంది, ప్లస్ వ్యూస్ అయితే ఎక్కువ రావట్లేదు. అందుకని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి అయితే ఇంట్రెస్ట్ రావట్లేదు. మేము వర్క్ చేసుకుంటూ ఈ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ స్టెప్ బై స్టెప్ ఎడిట్ చేయాలి అంటే కొంచెం టైం పడుతుంది. హోప్ యూ గైస్ అండర్స్టాండ్. మా వీడియోస్ మీకు కొంచెమైనా హెల్ప్ అవుతాయి అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. సో దట్ అప్పుడే వేరే వాళ్ళకి సజెస్ట్ అవుతాయి అన్నమాట వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అస్. ఫైనల్లీ ఫ్రాక్ అయితే ఇలా వచ్చింది.